మనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను కులీనులైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకో లోకములో నుండి వెర్రివారని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం దేవుని పిలుపుతో కూడిన ఏర్పాటు. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని సన్నిధికి వచ్చాను అంటే దాని వెనక ఏదో కారణం ఉంది అనేది తెలుసుకోవాలి. కారణం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయన సన్నిధికి చెప్పండి రాలేరు. కారణం లేకుండా ఆయన సన్నిధికి, దేవుని ఇంటికి ఎవరు రాలేరు. అందుకని వాక్యం ఏమిటో తెలుసా? మీరు పిలువబడ్డారు. మీరు చెప్పండి, మీరు పిలువబడ్డారు. మీరు పిలిచిన పిలుపును చూడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, లోకములో మనకంటే ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. వారందరికీ దక్కని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మనల్ని పిలుచుకున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పినాను. హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన పిలుపును ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక విందుకి, ఫంక్షన్కి మీ ఇంటికి వచ్చి రమ్మని ఆహ్వాన పత్రిక ఇస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మన గృహానికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చి తప్పకుండా ఫంక్షన్ మీరు రావాలి అంటే ఎలా ఫీల్ అవుతాం చెప్పండి డేవిడ్? ఎలా ఫీల్ అవుతాం? మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవసరమైతే ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా సరే తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకు? అరే, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, అంత పెద్ద మనిషి ఇంటికి వచ్చి మనకి ఆహ్వాన పత్రిక ఇన్విటేషన్లు ఇచ్చాడు కాబట్టి మనం వెళ్ళకపోతే బాగోదు. అంటే ఆ పిలుపుకు మనం ఇచ్చేటువంటి విలువ అది. ఆ పిలుపుకు మనం ఇచ్చేటువంటి విలువ అది. ప్రతి దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకరీతిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి పిలిస్తేనే అంత ఆనందంగా ఉంటే, పరలోకము నుంచి మనకు వచ్చిన పిలుపు, పరలోకపు పిలుపు, ఉన్నతమైన పిలుపు అది. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మును ఎందుకు పిలిచాడో ఆలోచన చేయండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పిలిచిన పిలుపుకు తగిన విధంగా జీవించండి అంటున్నాడు. పిలిచిన పిలుపుకు తగిన విధముగా జీవించండి. లోకములో గనులు ఉన్నారు, చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కానీ వారందరినీ దేవుడు పిలవలా, నిన్ను పిలిచాడు, నిన్ను పిలుచుకున్నాడు. అంటే ఆ పిలుపులో ఉన్న మర్మం ఏంటో, ఆ పిలుపు వెనుక ఉన్న ప్రేమ, ఆ ఉద్దేశం ఏంటో ఖచ్చితంగా మీరు చూడండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు చూడండి. రెండవ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 9 నుంచి చూద్దాం. ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటూ మరి జాగ్రత్త పడండి. మీ పిలుపును
ఏర్పాటును, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటూ మరీ జాగ్రత్త పడండి. హల్లెలూయా చెప్పండి అందరం. సరే, ఒక ఉన్నతమైన వ్యక్తి ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చాడు. మీరు అన్ని పనులన్నీ మానుకొని రెడీ అయ్యి మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి దగ్గర ఉన్న ఆ వ్యక్తి, ఆ ఉన్నతమైన పొజిషన్ ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎంతగా ఆనందిస్తారు? అంతకంటే ఎక్కువగా మనము ఆనందిస్తాము. హల్లెలూయా చెప్పండి. దేవుని పిలుపు మనకు ఉంది. దేవుని పిలుపు, ఆ పిలుపును ఏర్పాటును మీరు తెలుసుకోండి. దాని గురించి యోచన చేయండి. దేవుడు పిలువగా మనం అందరం వచ్చిన వారం ఇక్కడ. హల్లెలూయా చెప్పండి. దేవుడు పిలువగా మనం అందరం వచ్చాం ఇక్కడికి. ఆయన పిలవకుండా ఎవరు రారు, ఎవరు రారు. మాకు ఇంకా టైం ఉందిలే అంటారు. ఆయన పిలిచాడు కాబట్టి, ఆయన ఆహ్వానించాడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చాం. ఆయన కుటుంబంలో మనమందరం కూడా సభ్యులుగా చేర్చబడ్డాం. ఆమె చెప్పండి. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో సభ్యులు మనం అందరం. దేవుని కుటుంబంలో సభ్యులం. ఆయన కుటుంబంలో ప్రతి దేవుని బిడ్డరా మనమందరం చేర్చబడ్డాం, అంగీకరించబడ్డాం. ఆయన అంతగా మనల్ని ప్రేమించి మనల్ని పిలుచుకున్నాడు. మనం చూస్తున్నాం 27వ వచనంలో, జ్ఞానులైననో గనులైననో కులీనులైననో అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లో జ్ఞానులను సిగ్గుపరచుటకో లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని ఏర్పాటు చేసుకోవటం. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోండి. వెర్రి వారిని ఏర్పాటు చేసుకోవటం. చెప్పండి, ఈ లోకంలో ఎవరైనా వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటారా? పిలుచుకుంటారా? ఏర్పాటు చేసుకుంటారా? అసలు వాళ్ళని లెక్క చేయరు. అసలు వాళ్ళకున్న పేరే వెర్రివారు. వాళ్ళని పట్టించుకోరు. వీడు తక్కువవాడు, వీడు లేనివాడు అనుకుంటే అసలు వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు. అటువంటి పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది ఉంటూ ఉండగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానులను సిగ్గుపరచుటకో లోకములో నుండి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏమని తెలుసా? నేనే జ్ఞానిని, నాకే జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని. వాక్యం ఏమిటి తెలుసా? ఈ లోక జ్ఞానము 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం, 19వ వచనం, 18, 19. ఎవడును తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకము తాను జ్ఞానిని అని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెనో. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. దేవుని బిడ్డలారా, ఎవడైనానో నేను జ్ఞానిని అనుకుంటే వాడు ఏమవ్వాలంట? అతడు వెర్రివాడు అవ్వాలంటున్నాడు. దేవుని చేత పిలువబడాలి, ఎన్నిక చేయబడాలి, ఏర్పరచబడాలి అని కోరుకుంటే నీవు వెర్రివానిగా ఉండాల్సిందే. నేను జ్ఞానిని, నాకు అంత తెలుసు అనే విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒకడు బాగా అమాయకంగా ఉన్నాడు, ఇంకొకడు చాలా తెలివిగా ఉన్నాడు. చెప్పండి, నిజంగా ఎవరిని ఇష్టపడతారు? నిజం చెప్పండి, ఎవరిని ఇష్టపడతామని చెప్పండి. అమాయకంగా ఉండేవాడినా జ్ఞానంగా ఉండేవాడినా? అమాయకం. ఎందుకంటే పాపం వీడికి ఏం తెలియదు, వీడు అమాయకుడు, నోట్లో నాలుక లేనివాడు, అసలు వీడికి ఏం తెలియదు, పాపం ఎట్టబోగుతాడయ్యా అంటో వీడు అని వాడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం, ఎక్కువ జాలి చూపిస్తాం. మరి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అలా మనం ఉంటే మనమే ఆయన ఇచ్చే ప్రేమకు అర్హులం అవుతాం. మనమే పొందుకుంటాం ఆ ప్రేమనంతా. దేవుడు చూపించే ప్రేమ అంతటిని మనమే పొందుకుంటాం. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని యోచన చేస్తే 1వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం ఉంది. దేవుడు
దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంట? తన కుమారుని సహవాసమునకు. యేసు ప్రభుతో సహవాసం చేయటానికి వెర్రివాడిగా ఉన్న మనల్ని ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు చెప్పండి? ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో యేసు ప్రభు వారితో సహవాసం చేయాలని తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, మనం అందరము ఆయన ఏర్పాటులో ఉన్నవారమే. మనల్ని ఆయన పిలుచుకున్నాడు. నా దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని గ్రహించిన వారు ఆ పిలుపుకు తగిన విధంగా దేవునికి మహిమకరముగా జీవించాలి, కానీ అవమానకరముగా జీవించకూడదు. దేవునికి మహిమకరముగా ఉండాలి, కానీ అవమానకరముగా ఉండకూడదు. మిమ్మల్ని పిలిచాడు దేవుడు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధులను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండుడి. నేను నమ్మదగిన వాడును, మీరు కూడా ఆ విధంగా నమ్మదగిన వారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన పిలిచాడు అనే విషయం మర్చిపోకుండా ఆయనకు మహిమకరముగా జీవించాలి, కానీ ఆయనకు అవమానాన్ని తీసుకొచ్చేవారుగా ఉండకూడదు. ఆయనకు అవమానకరముగా ఉండకూడదు. మనం మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అంటాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఎందుకు? మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన పిలుపును ఎంత జాగ్రత్తగా మనం చూడాలి. ఆయన పిలుపును మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయనకు మహిమకరముగా ఉండాల్సిన మనము అవమానకరముగా ఉండవచ్చునా? అలా జీవించవచ్చునా? మన మనస్సాక్షి మనలను గద్దించట్లేదా? హెచ్చరించట్లేదా? దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేయాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఆయనతో సహవాసం చేయాలి అనే ఆశ, ఆ కోరిక ఉన్నవారు ఖచ్చితంగా ఆయనకు మహిమకరముగా ఉండాలి, కానీ అవమానకరముగా ఉండకూడదు. అవమానకరముగా జీవించకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు? నువ్వేమైనా సైంటిస్ట్వేనా, శాస్త్రవేత్తవేనా, లేకపోతే ఇంటెలిజెంట్వేనా, తెలివైన వాడునా? కాదు. మనము లోకములో చాలా వెనుకబడ్డ వాళ్ళం, వెర్రివారం. కేవలము ఆయన ప్రేమే, కానీ మనలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఆయన మనల్ని పిలుచుకున్నాడంటే మనలో అర్హత ఉందా, యోగ్యత ఉందా? ఏమీ లేదు. ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ఆయన మనల్ని పిలుచుకున్నాడంటే ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ అంత గొప్పది. మన పట్ల అంత అపారమైన ప్రేమ, విస్తారమైన శాశ్వతమైన కృప మన మీద ఉంది. కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పిలువగా వచ్చిన వారము. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా సరే మనలో ఆయనను లోకాన్ని చూపించాలి, కానీ మనము ఆయనకు అవమానకరంగా ఉండకూడదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మిమ్మల్ని పిలిచినవాడు, వాక్యం సెలవిస్తూ ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, నిన్ను చూడగానే ఈ వ్యక్తి నమ్మదగిన వాడే అనిపించుకోవాలి. ఈ వ్యక్తి నమ్మదగినది అనిపించుకోవాలి. నమ్మకస్తులు అనిపించుకోవాలి. నా బిడ్డలు నమ్మకస్తులు, యథార్థవంతులు, నమ్మకమైన వారు అని అనిపించుకోవాలి. ఆ విధంగా జీవించాలి మనం. అపోస్తలుడైన పేతురు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. మిమ్మును ఎందుకు అని పిలిచాడంటే, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించుటకో. మిమ్మల్ని పిలిచిన వాడు ఎటువంటి వాడో మీరు లోకానికి తెలియచేయటం కోసమే మనల్ని ఆయన పిలిచాడు. ఎందుకు మిమ్మల్ని పిలిచాడైనా? ఆయన గుణాతిశయాలు ఎటువంటివో మీ ద్వారా లోకానికి తెలియాలని. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మీరు ఏమై తెలుసా? ఏమై ఉన్నారు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ప్రభు మనకిచ్చిన గొప్ప బిరుదు తెలుసా? పరిశుద్ధ జనము. మనం ఎలా జీవించాలంటున్నాడు? పరిశుద్ధ జనముగా ఉండాలి, కానీ దేవునికి అవమానకరముగా మనము ఉండకూడదు. పరిశుద్ధ జనముగా మీరు ఉండాలని ఆయన మనల్ని పిలిచాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయాలు మీరు ప్రచురించండి. ఇదిగో, నేను నమ్మిన దేవుడు ఎలా ఉంటాడు అని మీ మాట ద్వారా తెలియాలి. నేను నమ్మిన దేవుడు ఎలా ఉంటాడు అని మీ నడవడిక, మీ ప్రవర్తన ద్వారా తెలియాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యము నీకు ఉండాలి. నీ గురించి ఒక ప్రత్యేకమైన సాక్ష్యము నీకు ఉండాలి. ఎటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నా, ఎటువంటి పేరును సంపాదించుకుంటూ ఉన్నావు. మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటుంది వాక్యము. చెప్పండి, మనం ఎవరంట? దేవుని సొత్తు. మనము దేవుని సొత్తు. కడగబడిన ముత్యములాగా మనం ఉండాలి. కడగబడిన ముత్యము వలె మనము ఉండాలి. కిరీటమందలి రత్నము వలె మనము ఉండాలి అని ఆయన మనల్ని ప్రేమించి పిలుచుకున్నాడు. అర్థం అవుతుంది అన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు మీరు చీకటి సంబంధులు కావచ్చు, కానీ ఇప్పుడు మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు. ఆయన పిలిచాడు. ఆ పిలుపుకు తగిన విధముగా నేను జీవిస్తున్నానా అనేటువంటి ప్రశ్న మనందరికీ అవసరం. ఆయన పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగా నేను ఉన్నానా? ఎఫెసీయులకు పత్రికలో ఒక మాట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ 1 చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఎంతమందికి చెప్పండి దీర్ఘశాంతం ఉంది? అసలు ఎక్కడ ఇప్పుడు ఎవరిని కదిలించినా చెప్పండి కోపం ఎక్కడ చెప్పండి? ముక్కు మీదే. అసలు ఎవరిని కదిలించినా సరే బుస్సులు లేస్తుంది కోపం. దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు పిలుపుకు తగిన విధంగా జీవించాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఎవరైతే పిలువబడ్డాను అని నమ్మారో ఆ నమ్మిన వారు దీర్ఘశాంతమును కలిగి ఉండాలి, ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఒక మాటకు ఓర్పు ఉంటుంది, రెండవ మాటకి మూడవసారికి ఓర్పు పూర్తిగా నశించిపోతుంది చాలామందికి. అసలు నిదానము, నిబ్బరము ఎంతమందిలో ఉంది? దేవుని బిడ్డలారా, పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి. దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడంటే మీరందరూ సమాధానముగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని ఆయన పిలిచాడు. మీరు సమాధానముగా ఉండాలి, సమాధానం బంధము చేత. ఇప్పుడు రాయికి మధ్య ఏముంటుంది చెప్పండి? ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్. ఆ సిమెంట్ లేకపోతే ఉండదు.
ఆ ప్రేమ, ఆ సమాధానము అనేటువంటి ఆ బంధము చేత ఐక్యతను కాపాడుకోవాలి. ఎంతమందిలో సమాధానం ఉంది, ఎంతమందిలో ఐక్యత ఉంది? ఈనాడు కుటుంబాల్లో ఉన్న వారందరి మధ్యలో ఐక్యత ఉందా, సమాధానం ఉందా? పోట్లాడుకునే విషయంలో ఐక్యత వస్తుంది, కానీ కలిసి ఉండే విషయంలో మాత్రం ఐక్యత రావట్లా. మీకు అర్థమైందా? పోట్లాడుకోవడానికి, తన్నుకోవడానికి మాత్రం అందరూ ఒకటవుతున్నారు, కానీ కలిసి ఉండటానికి, సమాధానముగా ఉండటానికి, ప్రేమగా ఉండటానికి మాత్రం ఐక్యత గుర్తుకు రావట్లేదు. ఐక్యతగా జీవించలేకపోతున్నారు. దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడంటే సమాధానముగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని దేవుడు మిమ్మల్ని పిలిచాడో. పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు ఉండాలంటే ఖచ్చితంగా ప్రేమ, సమాధానము, ఈ ఐక్యత, ఈ బంధం ఏవైతే ఉన్నో అవి కాపాడుకోవాలంటే దీర్ఘశాంతం ఉండాలి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దీర్ఘశాంతం. ఇప్పుడు ఎవరిని కదిలించినా కదా, ఇప్పుడు అన్ని సామెతలు మనకే వస్తాయి, కానీ ఎవరికి కూడా మెలకు ఉండదు, గ్రహింపు ఉండదు, జాగ్రత్త ఉండదు. తన కోపమే చెప్పండి, తన కోపమే తన శత్రువు అంటాం, కానీ కోపం రాకుండా ఎంతమంది జాగ్రత్త పడతారు? ఎంతమంది ఓర్పు కలిగి ఉంటున్నారు? ప్రతిదేవుని బిడ్డల, నీ కోపమే నీ శత్రువు, నీ కోపమే నీ తోటి వారిని నీకు దూరం చేస్తూ ఉంటుంది. అలా ఉండొద్దు మీరు అని దేవుడు మనల్ని ప్రేమతో పిలిచి మీరు ఇలా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మీరు ఇలా ఉండాలి, లోకానికి మీరు రోల్ మోడల్గా మాదిరిగా మీరు ఉండాలి, లోకానికి మాదిరిగా మీరు ఉండాలి. దీర్ఘశాంతం మీలో ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి మీలో. క్రైస్తవులకు ఖచ్చితంగా వినయము ఉండవలసిందే, దీర్ఘశాంతము ఉండవలసిందే, సాత్వికము ఉండవలసినదే. హల్లెలూయా. బైబిల్ చెప్తోంది దీర్ఘశాంతం గలవారు మహావివేకి అంట. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. మూఢుడు తన కోపమంతయు వెల్లడి చేయను, కోపమును చూపును మూఢుడు, కానీ దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. అంటే జరగబోతున్న ఉపద్రవములన్నిటిని కూడా తన దీర్ఘశాంతంతో అణిచివేస్తున్నాడు. అతను ఓడిపోడు, గెలుస్తాడు అతనంతే. పెద్ద గొడవ ఎందుకు? చిన్న కారణం, అంత పెద్ద గొడవ అవుతుంది అని తెలుసుకున్నవాడు దీర్ఘశాంతముతో ఉంటాడు. ఇక్కడ చూస్తున్నాం, సంపూర్ణ వినయం చాలా అవసరం. వినయము, నువ్వు వాక్యము వింటున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఏమి నేర్చుకోవాలి అంటే వినయము నేర్చుకోవాలి, వినయము కలిగి ఉండాలి. ఘనతకు ముందు వినయం ఉంటుంది. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఎవరైతే అటువంటి వినయము కలిగి ఉంటారో వారి మధ్య నేను నివసిస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడుంది ఈ మాట? వారి మధ్య నేను నివసిస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డరా, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూద్దాం, 15 చూద్దాం. 57:15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేటుకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఇక్కడ ఉంది నేను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడట? ఎక్కడుంటాడు? ఎక్కడైతే వినయం కలిగిన వారు ఉంటారో, ఎక్కడైతే దీన మనసు కలిగిన వారు ఉంటారో వారి మధ్య నేను నివసిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డరా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆ విధంగా వినయ మనసుతో ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నాడు. మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండాలంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సంపూర్ణమైన వినయము. కొంత కాదు, కొంతమందికి కొన్ని విషయాల్లో ఉంటుంది వినయం, అన్ని విషయాల్లో వినయం ఇంకా రాలా. కొంతమంది కొన్ని విషయాల్లోనే ఉంది వినయము, అన్ని విషయాల్లో వినయం అనేది రాలేదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు కొన్ని పనులు చెప్పగానే చేస్తారు, ఇంకొన్ని పనులు చెప్పినా చేయరు, అది చెప్పదు అసలే చేయరు. సర్లే కొన్ని పనులు మంచిగా చేశాడులే అని నువ్వు సంతోషపడతావా? మెచ్చుకుంటా వాళ్ళనే? మెచ్చుకోవు. ఎందుకు? ఒక పని చేస్తాడు, రెండో పని చేయట్లా.
దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వినయం విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలి. అంటే అన్ని విషయాల్లో వినయము కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అన్ని విషయాల్లో వినయము కలిగి జీవించాలి అని వాక్యం హెచ్చరిస్తుంది. కొన్ని విషయాలు నువ్వు వినయం కలిగి, నేను అన్ని విషయాల్లో వినయం కలిగి ఉన్నానని చెప్పుకోవద్దా. దేవుడు ఎవరి మధ్య ఉంటాడంటే, వినయం కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారు ఎక్కడ ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను, నేను నివసిస్తాను అంటాడు దేవుడు. వారు చెట్టు కింద ఉన్నా, పూరి పాకల్లో ఉన్నా, నది ఒడ్డున ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, పెద్ద ప్యాలెస్లో ఉన్నా సరే, వినయము దీనత్వము ఎక్కడైతే ఉంటుందో వారి మధ్య నేను నివసిస్తా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. సాత్వికము. యేసు ప్రభువు అన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికులు ధన్యులు. దేవుని బిడ్డలారా, నిజముగా నీవు పిలువబడ్డాను అని నమ్ముకొనికుంటే ఖచ్చితంగా నీవు సాత్వికముతో ఉండవలసినదే. సాత్వికురాలుగా, సాత్వికునిగా మనము ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట కనబడాల్సిందే. హల్లెలూయా. అందుకే మనం పిలిచాడు ఆయన, సాత్వికులుగా మీరు ఉండండి. ఇంకా కొన్ని సందర్భాలు నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పంపినట్టుగా పంపిస్తున్నా, అయినా సరే మీరు గొర్రెలుగానే ఉండాలి అక్కడ అంటాడు. తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపిస్తున్నాను, అయినా సరే మీరు అలాగే ఉండాలి. ఎలాగనా? గొర్రెలుగా. ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండటమే వినయము, విధేయత. అపోస్తలుడైన పౌలు కొన్ని సందర్భాలు మేము దినదినము వధించబడుచున్న వారమై ఉన్నాం అంటాడు. మేము దినదినము చంపబడుచున్నాం అంటాడు. దినదినము వధించబడుచున్నాం, దినదినము చంపబడుచున్నాం అంటాడు. అలా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అలా ఉండాలంతే. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి సంపూర్ణంగా లోబడటమే వినయము. చెప్పండి, పూర్తిగా మనలో పాత మనిషి చచ్చిపోయాడా? ఆ పాత స్వభావం ఏదైతే ఉందో అది పూర్తిగా మనము సమాధి చేశాము దానిని. అసలు ఈ అమ్మాయి మారింది, ఈ అబ్బాయి మారాడు అని ఎంతమంది నిజముగా అటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నారు? అరే, ఎంతోమందిగా ఈ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళి వచ్చింది, పొలంలో జరుగుతున్న సంభాషణ చెప్తున్నా, పచ్చిపూతులు వస్తుందండి ఏమికే, ఏమవుతున్నాయి? పచ్చిపూతులు వస్తున్నాయి. ఏమి నిన్న తెచ్చికెళ్ళి వచ్చింది అని అనుకునే వాళ్ళైనా పొలాల్లో, ఇళ్లలో ఉన్నారు. అంటే దేవుని పిల్లలకు అది ఎవరైనా సరి కావచ్చు, పురుషుల స్త్రీల ఎవరైనా సరి కావచ్చు, దేవుని పిలుపు ఉంది అని గ్రహించి ఆ పిలుపుకు తగిన విధంగా జీవించాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోకూడదు. పిల్లి ఏం చేస్తుందంట? పాలు తాగుతుందని ఎవరు చూడరలే అనుకుంటుందంట. ఎందుకు? అది కళ్ళు మూసుకుని తాగుద్ది కాబట్టి. అలా అనుకోవద్దు. మీరు ఎలా వెళ్తున్నారంటే మిమ్మల్ని 1000 కళ్ళు చూస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. 1000 కళ్ళు 1000 చెవులు మీ వైపు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఎంత జాగ్రత్తగా ఉంటుందో, మీ పద్ధతి, మీ నడవడిక ఎంత జాగ్రత్తగా ఉంటుందో మీకు అంత విలువ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మీకు అంత విలువ పెరుగుతూ నడిస్తున్నాం, అంత విలువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా మీకు నచ్చినట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉంటే, నడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీకు మాత్రమే కాదు, మిమ్మల్ని బట్టి దేవునికి కూడా ఏమొస్తుంది? అవమానం వస్తూ ఉంది. నీ గురించి ఇంకొక మనిషి ఇట్లాగా నన్ను తిట్టింది అని చెప్పి ఏడుస్తూ ఉంది అంటే, బాధపడుతుందంటే అది ఎంత ప్రమాదకరమో. లేకపోతే నీ గురించి ఇట్లా ఒక మనిషి నాకు అన్యాయం చేశాడు, నాకు నష్టం చేశాడు అని చెబుతూ బాధపడుతుంటే అది ఎంత ప్రమాదకరమో. ఎవరికి వారి యోచన చేయాలి. ఏమని తెలుసా? నేను దేవుని చేత పిలువబడ్డాను, ఆ పిలిచిన పిలుపుకు నేను తగినట్టుగా ఉన్నాను. కానీ నా వల్ల ఎవరు కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకూడదు. నా వల్ల ఎవరు కూడా, ఏ ఒక్క మనిషి కూడా బాధపడకూడదు అని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నేను పిలువబడ్డాను అని ఎవరైతే నిశ్చయించుకుంటారో, ఆ పిలిచిన ఆ పిలుపుకు తగిన విధంగా జీవిస్తూ ఉంటారో
జీవించాల్సింది. అంతేగా నా వల్ల ఎవరికి కదా ఒక కన్నీటి బొట్టు కూడా రాకూడదన్న ఆలోచన రావాలి. అలా కాకుండా నేను ఏదైనా మాట్లాడతాను, నేను ఏదైనా చేస్తాను, కాసేపు తీసి బైబిల్ పక్కన పెట్టేస్తాను, ఇలా ఉండకూడదు. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా, నన్ను ఎందుకు పిలిచావో అందుకోసం నేను జీవిస్తా. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట మాట్లాడుతూ, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూద్దాం 3వ అధ్యాయంలో 13 చూద్దాం. 3:13 ఉంది, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పిలువబడిన వారు ఏం చేయాలంట? గురి యొద్దకే పరిగెత్తాలి. అంటే ఖచ్చితంగా పిలువబడిన వారికి ఒక గురి ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము చేరుకోవాలి, ఆ గురిని చేరుకోవాలి. ఆ గురి లేకపోతే ఏమీ చేయలేవు. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని. అంటే బహుమానం కోసం నువ్వు పరిగెత్తు, బహుమానం కొరకు నువ్వు పరిగెత్తాలి. దేవుని బిడ్డలు, ఉన్నతమైన పిలుపు అది. ఆ పిలుపుకు విలువ పెరగాలంటే నీ జీవితం మీద అది ఆధారపడి ఉంది. నీ జీవితంలో ఆ పిలుపు విలువ పెరగాలంటే ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ఎంత ఓందాగా ఉంటావో, దేవుని బిడ్డగా ఎంత ఓందాగా ఉంటావో, పరిశుద్ధునిగా అంత విలువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. నువ్వు పిలువబడ్డావు, నువ్వు పిలువబడిన వ్యక్తివి. నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడొద్దు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసమే నీ గురి, నీ లక్ష్యం అవ్వాలి. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు అంటే, ఎంతసేపటి గతాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు, గతాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. గతాన్ని ఎప్పుడు కూడా భుజం మీద వేసుకొచ్చుకుంటారు, భుజం మీద మోస్తుంటారు. ఎక్కడికైనా చర్చికి వచ్చినా సరే గతాన్ని మాత్రం వదిలిపెట్టరు, భుజం మీద వేసుకొస్తారు. ఎంతకాలం మోస్తావు? గతము వల్ల నీకు దేవుని బిడ్డరా నష్టమే కానీ మేలు లేదు. దాన్ని విడిచిపెట్టు, దానిని విడిచిపెట్టు. వెనుకున్న దాన్ని మర్చిపో. ముందున్న వాటి కోసం వేగిరపడు. కొన్ని విషయాల్లో కొంతమందికి కదా, ఎన్ని విషయాలు ఉన్నా సరే గతాన్ని మాత్రం మర్చిపోరు. నేను చచ్చినా చస్తాను కానీ మరవను, నేను మర్చిపోను. చివరికి ఏం సాధిస్తారు? ప్రేమలు తగ్గిపోతాయి, అంతే. ప్రేమలు తగ్గిపోతాయి, అంతమవుతున్నాయి. నువ్వు సాధించేది ఏమీ లేదు. దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడండి. ఎందుకు? ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందుకోవాలి. బహుమానం కోసం పరిగెత్తాలి. దేవుడు నీ కోసం ఒక బహుమానం సిద్ధపరిచాడు అనే నమ్మికతో నువ్వు ఉండు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తొదముట్టించుతని, ఇక నా కోసము ఏ కిరీటం ఉన్నాడు? నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉన్నది. అది లక్ష్యము, అది గురి. దేవుని బిడ్డరా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నువ్వు ఎప్పటికీ లోక సంబంధిగా ఉండకూడదు, కానీ దేవుని సంబంధిగానే ఉండాలి. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు? తన కుమారునితో నువ్వు సహవాసం చేయాలి. ఆయన ఎందుకు పిలిచాడు? సమాధానముగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వాటి కోసము నువ్వు దీర్ఘశాంతమును, సంపూర్ణ వినయమును, సాత్వికమును నువ్వు కలిగి ఉండాలి. అవి కాపాడుకోబడతాయి. ప్రేమ, సమాధానం, ఐక్యత కాపాడబడాలంటే నువ్వు దీర్ఘశాంతమును, సంపూర్ణ వినయమును, తర్వాత సాత్వికమును నువ్వు కలిగి ఉండవలసిందే, ధరించుకోవలసిందే. అప్పుడే ప్రేమ, సమాధానము, ఐక్యత నీ జీవితంలో నీకు కనబడతాయి, నువ్వు చూస్తూ ఉంటావు. అందుకోసమే నువ్వు పిలిచిన పిలుపుకు తగిన విధంగా జీవించినట్లుగా దీర్ఘశాంతముతో ఉండండి. దీర్ఘశాంతం ఈనాడు కుటుంబాల్లో సమస్యలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకు జటిలం అవుతాయి? దీర్ఘశాంతము లేకపోబట్టే, ఆ వినయము లేకపోబట్టే, ఆ సాత్వికత అనేది లేకపోబట్టే కుటుంబాల్లో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి.
యేసుప్రభు వారు అన్నారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించండి. అందరి మనసులు గెలుచుకోవాలి, అందరి మనసు గెలుచుకోవాలి. చివరికి చేతనైతే, శక్యమైతే శత్రువు మనసును కూడా నువ్వు గెలుచుకోవాలి. అది జయ జీవితం అంటే. శత్రువును కూడా మిత్రునిగా మార్చుకోవాలి. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే వాని శత్రువు కూడా మిత్రులుగా మారుతారు. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి, అప్పుడు శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు. అలా నీకు ఎవరైతే విరోధులు ఉన్నారో, శత్రువులు ఉన్నారో, వారు కూడా నీకు మిత్రులుగా మారునట్లుగా అటువంటి దీర్ఘశాంతము కలిగిన ఉండో దేవుడు నీకు ఖచ్చితంగా అన్ని విధాల అన్ని విషయాలకి సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, అంత మాత్రమే కాదు, ఈ పిలుపు ఎందుకంటే నీకు బహుమానం ఇవ్వాలని, నీకు బహుమానం ఇవ్వాలని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. బహుమానం పొందేవాళ్ళు పరుగు పందెంలో ఎలా పరిగెడతారు? వెనక్కి చూస్తూ పరిగెడతారా? వెనక్కి చూడరు, వెనక్కి చూడకూడదు. గతం గత, వెనక్కి తిరిగి చూడొద్దు. ముందున్న జీవితము అది కూడా శాశ్వత జీవితమే, విలువైన జీవితం అంతా అయిపోయిందిగా. నువ్వు మళ్ళీ పదే 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 వెనక్కి చూస్తావంటే నీ గతం అంతా కంపు, చేదు, రంపు, రొయ్య అంతే. చేపల కంపులాగా ఉండే జీవితం. గతాన్ని చూడొద్దు. నీవు పిలువబడ్డావు, నువ్వు పరిశుద్ధునిగా మార్చబడ్డావు. ఇక నీ దృష్టి, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఏదైతే ఉందంటే బహుమానం కోసమే ఉండాలి. కొందరి జీవితాల్లో ఎంత కడిగినా చేపల కంపు పోదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, కొందరి జీవితాలు కదా, ఒక సామెత ఉంది, ఏడాది వచ్చిన ఎలుగుతోలు అంతే, మారదు. కొందరి జీవితాలు మారవు. ఎన్నిసార్లు తిన్నగా కట్టిన సరే కుక్కతోక వంకులే. అంటే వారి జీవితాలు కూడా ప్రతి దేవుని ఎప్పుడు అదే స్వభావంతో కొనసాగుతూ ఉన్నాయి. అలా ఉండకూడదు. మీరు లోకము నుంచి వేరు చేయబడ్డారు, పిలువబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. ఆ ఏర్పాటుకు, ఆ పిలుపుకు తగిన విధంగా మీరు జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ బహుమానం మీ సొంతమైంది. హల్లెలూయా. బహుమానం పొందుకున్నవాడు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడడం, ఎంతసేపటికి ముందుకే వెళ్తాడు. ముందు బహుమానం నా కోసం దాచబడి ఉంది. ప్రతి దేవుని బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? లోకంలో జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఎంతోమంది మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వారికి లేని పిలుపు, వారికి లేని ఏర్పాటు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్న నీవు పిలుపుకు తగిన విధంగా జీవిస్తున్నావా? మోకరించండి. పిలుపుకు తగిన విధంగా జీవిస్తున్నావా?